మూసీ బాధితులకు అండగా ఉంటూ వారికి భరోసానిస్తూ ధైర్యాన్ని కల్పించేందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కొంతమంది ఎంపీలు, ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళంతా ఒక రాత్రి అక్కడ వాళ్ళంతా కూడా నివాసం ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆయా గల్లీల్లో తిరిగి ప్రజల సమస్యలు అంటే ముఖ్యంగా అసలు మూసీ ఈ ముంపు ప్రాంతం నిజంగా అది ముంపుకు గురవుతుందా లేదా ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళంతా ప్రజలతో కలియదిరిగి రాత్రి అక్కడే ఉండి అక్కడే బస్ చేసి వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. అసలు నిజంగా ఆ మూసీ నిద్ర పేరుతో వాళ్ళు నిజంగా మూసీ నిర్వాసితుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఏమన్నారు బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, తెలంగాణ బీజేపీ నేతలు మూసీ నిద్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా గల్లీల్లో ఈ మూసీ పరివాహక ప్రాంతంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు అంటే కీలకమైన నేతలంతా కూడా ఎంపీలు కానీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అంతా కూడా మూసీ నిద్ర పేరుతో ఇళ్లలో నివాసం ఉన్నారు. ఆయా గల్లీలు తిరిగారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఏంటి అసలు మూసీ నిద్ర మీద ఏం చెప్తారు మీరు? మూసీ దగ్గర నిద్ర చేసు కాదు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ఇంటి దగ్గర నిద్ర చేయాలి. ఎందుకంటే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుంది. తెలంగాణ నుంచి రూపాయి తీసుకుపోతూ తెలంగాణకు ఇచ్చింది 42 పైసలు మాత్రమే. తెలంగాణ సంబంధించినటువంటి పైసలు ఇంకా 45 పైసలు కేంద్రం దగ్గర ఉన్నాయి. మూసీ దగ్గర నిద్రపోయినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రంలో మూసీ నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం సంబంధించి సహకారం అందించాలి కదా. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి మూసీ అభివృద్ధి కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కావచ్చు, ప్రత్యేక నిధులు ఏమైనా తీసుకొచ్చిండా? ప్రత్యేక నిధులు భారతీయ జనతా పార్టీ ఇవ్వకుండా బీహార్కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చారు. అదే కాకుండా గుజరాత్కు ఆ రాష్ట్రం 1 రూపాయి ఇస్తే కేంద్రం 7 రూపాయలు ఇస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ 1 రూపాయి ఇస్తే 6 రూపాయలు ఉల్టా ఇస్తూ ఉన్నారు. మహారాష్ట్ర 1 రూపాయి ఇస్తే 5 రూపాయలు ఇస్తున్నారు. కానీ తెలంగాణ 1 రూపాయి ఇస్తే తెలంగాణకు ఉల్టా ఓన్లీ ఇచ్చేది 42 పైసలే. అంటే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుంది. కాబట్టి మీరు మూసీ నిద్రగా చేయాల్సింది ముదిగాలు నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర నిద్ర చేసి మూసీ కోసం ఎన్ని నిధులు తెస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే మూసీ కోసం ఎలాంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, ప్రత్యేక గ్రాంట్లు ఇస్తలేదు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తలేదు. అదేకాక 9th and 10th షెడ్యూల్లో విభజన హామీని ఇంకా నెరవేర్చలేదు. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 మంది ఎంపీలు ఎందుకు గెలిపించారు అంటే ఒట్టినే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఉంటే ఎంపీలు మాట్లాడరు, కేంద్ర మంత్రి గారు మాట్లాడరు. నరేంద్ర మోడీ గారు ఒప్పించి తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకొస్తే తెలంగాణ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది కదా. అనవసరంగా మూసీ విషయంలో కిషన్ రెడ్డి గారు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఏదో 4-5 గంటలు పోయి మూసీ కాడ నిద్రపోయిన మాత్రాన మూసీ మొత్తం బాధలు, మూసీ కష్టాలు తెలియవు మీకు. మూసీ ఎక్కడైతే నిజంగానే ఎఫెక్టెడ్ అవుతుందో మీరు ఒకసారి నల్గొండ జిల్లాకు పోతే తెలుస్తుంది. ఎందుకంటే నల్గొండ జిల్లాలో 60,000 ఎకరాలు మారుతుంది మూసీ కింద. ఆ మూసీ కింద పండించినటువంటి వరి ధాన్యాన్ని ఎవరు కొనడం లేదు. అక్కడ కళ్ళు గీస్తే కళ్ళు కూడా ఎవరు తాగని పరిస్థితి. కుండలు తయారు చేస్తే కుండలు ఎవరు తీసుకుంటారు. గొర్రెలు పెంచితే గొర్రెలను కొనడానికి ఎవరు ఇష్టపడతలేరు. అంటే అక్కడ ఉన్నటువంటి కుల వృత్తులన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. ఆ వాటర్ తాగితే, ఆ ఒడ్లు తింటే 44 రకాల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి WHO హెచ్చరించింది. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదిలో మూసి 22వ స్థానం ఉంది. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఇప్పటికైనా వారు బుద్ధి మానుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి తెలంగాణ కోసం, అదే కాకుండా మూసీ కోసం ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మూసీ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయితే మూసీ అభివృద్ధిలో కానీ పునరుజ్జీవానికి కానీ తాము వ్యతిరేకం కాదు, కాకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాలకి తాము వ్యతిరేకం. ఎందుకంటే పేదల పట్ల నిర్దాక్షిణ్యంగా వాళ్ళ చేత ఇల్లులు ఖాళీ చేయించడం, ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు, అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా. సో అందుకని చెప్పి తాము వ్యతిరేకిస్తున్నాము. రేవంత్ రెడ్డి చేసేది కనుక సరిగ్గా చేస్తే కనుక తానే ఫస్ట్ మొదట సహకరిస్తా, తానే మొదటి తట్ట ఎత్తుతా అని చెప్పి కూడా అంటున్నాను. మేమేమంటున్నాం, మాది 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ పేద వర్గాలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ నష్టమయ్యే పనులు మేము చేయము. ఆల్రెడీ ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. గర్భంలో ఉన్నటువంటి 1,200 ఇళ్లకు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అదే కాకుండా మహిళలకు 2 లక్షల వరకు రుణాలు ఇస్తూ అందులో 1,20,000 మాఫీ చేస్తూ వాళ్ళు పోయేటప్పుడు 25,000 రూపాయల సహాయం చేస్తూ వాళ్ళకి అన్ని రకాల ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాల విషయంలో డబుల్ కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ దిశగా డబుల్ కంపెన్సేషన్ కావచ్చు, కొత్తగా వచ్చే 4th సిటీలో కూడా వారికి ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మీరేమన్నా సలహాలు సూచనలు ఏదలుచుకుంటే అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు అది లేకపోతే లేఖల రూపంలో కూడా రిలీజ్ చేయొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేద్దాం, కేంద్ర సహకారం ఏ విధంగా ఉంటుంది చెప్పకుండా అనవసరంగా పేద ప్రజలను అదేవిధంగా మధ్యతరగతి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతాం.
అయితే మూసి పునరుజ్జీవం పేరుతో మీరు చేస్తున్న దానికి ఇప్పటికే అంటే ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలు కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకైతే ఒక భరోసానిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మీరు మాత్రం మీ సీఎం అక్కడ భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఇప్పటివరకు ఇక్కడ ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మీ పార్టీ నేతలు కానీ ఎవరు పర్యటించలేదు. గ్రౌండ్ లెవెల్లో వెళ్తే అక్కడ స్థానికులు కూడా చాలామంది చెప్తుంది అదే, ఈ అధికార పార్టీ నేతలు ఒకసారి రండి వచ్చి చూస్తే తెలిసింది మేము బాధలు పడుతున్నామో బాగున్నామో లేదో అనేది చెప్తున్నారు. మరి దీనికన్నా ముందు ఆల్రెడీ మలకపేటలో కావచ్చు, అదేవిధంగా మా నాయకులంతా కూడా మూసీ కాడ ఆల్రెడీ పోయిరు. చెక్లోకర్ శ్రీనివాస్ అని చెప్పేసి ఎక్స్ కార్పొరేటర్, ఇప్పుడు మలకపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళ ఆవిడ లక్ష్మీ చెక్లోకర్ శ్రీనివాస్ గారు ఆల్రెడీ అక్కడ మూసీకి సంబంధించినటువంటి బాధితులతో మాట్లాడి అక్కడ దీపావళికి రండి అని చెప్పి ఆహ్వానించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీగా వికారాబాద్ నుంచి నల్గొండ జిల్లా వరకు మూసీ మీద ఎక్కడ సమస్యలు ఉన్నాయి, మూసీ ప్రారంభం నుంచి ఎండ్ అయ్యే వరకు మూసీ మీద అనువన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించింది. అదే కాకుండా నాయకులంతా కూడా విజిట్ చేశారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఆతృత, బాధ, ఆక్రోశం మాకున్నది. మీకు ఏది లేదు కాబట్టే అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తున్నాయి తప్ప ఇక్కడ చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే మూసి పునరుజ్జీవాన్ని ఇప్పుడు మరి ఆ పార్టీలు అయితే రాజకీయం చేస్తున్నాయి. సో మరి మీరు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు, పీసీసీలు కానీ లేదంటే మంత్రులు కానీ మీరంతా కూడా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే జనాలకు ఒక భరోసా, ధైర్యం కలుగుతుంది కదా. మరి ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మా విప్పు బీర్లాయిలయ్య గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మందుల సామిల్ గారు, అదేవిధంగా వేముల వీరేశం గారు, అంతా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా ఇబ్రహీంపట్నం సంబంధించి అందరూ కూడా ఆల్రెడీ మూసీ బాధితులతో మాట్లాడారు. ఖచ్చితంగా మూసీని పునరుజ్జీవింపజేసుడే, మూసీని పునరుజ్జీవింపజేసినట్లయితే ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. హైదరాబాద్కు విపరీతమైన పెట్టుబడులు వస్తాయి, టూరిజం పెరుగుతుంది. అదే కాకుండా మూసీ నిర్వాసితులకు కూడా నష్టం జరగని విధంగా ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వబోతా ఉంది. హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఏంటంటే 41 నియోజకవర్గాల్లో నిన్ననే మూసీని పునరుజ్జీవింపజేసినట్లయితే డిపాజిట్లు రావని చెప్పేసి ఒకే ఆవేదనతోటి, బాధతోటి మాత్రమే దీన్ని ప్రాథమిక దశలో అడ్డుకోవాలని ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతున్న కనపడతా ఉంది. ఎందుకంటే నిజంగానే మూసీని పునరుజ్జీవింపజేసినట్లయితే మూసీ రూపురేఖలు మారిపోతాయి. ఈ 3 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ రావు కాబట్టి ప్రాథమిక దశలోనే దీన్ని అడ్డుకొని అభ్యంతరాలు చెప్పాలి, అదేవిధంగా పేద వర్గాలను రెచ్చగొట్టాలని ఒక దురుద్దేశంతో మాత్రమే ముందుకు పోతున్నా కనపడతా ఉంది. రియల్ దందా కోసమే రేవంత్ రెడ్డి ఈ మూసీ ప్రక్షాళనకు, మూసీ పునరుజ్జీవం పేరుతో సరికొత్త స్కామ్కు తెరదీశారంటూ కూడా బీజేపీ నేతలు, ప్రధానంగా బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మూసీ మీద ల్యాండే లేదు. మూసీ మీద ల్యాండ్ ఎక్కడున్నది? ఎక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాం? మాకు 4th ఎస్టేట్లోనే 15,000 ఎకరాలు ఉన్నది. అక్కడే దందా చేయండి, వేరే కాడ ఎట్లా చేస్తారు? ఇంకా 4th ఎస్టేట్లోనే 4th అంటే 4వ నగరంలోనే కొత్త సిటీ నిర్మాణంలోనే ఇంకా 15,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించాలా, వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇవ్వాలా అని చెప్పేసి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతుంటే మీరు అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ దురుద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మొన్న కొడంగల్ అదే చెప్తా ఉన్నారు. కొడంగల్ ఏం చెప్తున్నారు? గ్రీన్ ఫార్మ్ వస్తుందని చెప్పేసి రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది, టెక్స్టైల్ పార్క్ వస్తుంది, కంపెన్సేషన్ కూడా 18 లక్షల వరకు ఇస్తున్నారు. మార్కెట్ వాల్యూ 2,25,000 ఉంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 7 లక్షల రూపాయలు మాత్రం ఇవ్వాలి. ప్రభుత్వం 18 లక్షల రూపాయలు ఇస్తూ ఉంది. అదేవిధంగా 150 గజాల వరకు ల్యాండ్ ఇస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీఓసీలకు 5 లక్షల రూపాయలు. ఇంటిలో ఎవరైనా చదువుకొని ఉంటే, ఇంట్లో నలుగురు చదువుకొని ఉంటే నలుగురికి ప్రైవేట్ ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. అరే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ముందుకు పోతుంటే అనవసరంగా కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసింది. ఈరోజు అనవసరంగా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అనవసరంగా మూసీ బాధితులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం ఇక్కడ బీజేపీ చేస్తుంది, అక్కడ బీఆర్ఎస్ చేస్తాం. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని కామెంట్స్. తెలంగాణలో 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, రేవంత్ రెడ్డి, కేటీఆర్. అయితే కేసీఆర్ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీతో డీల్ కుదుర్చుకున్నారు, అందుకే ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇక బండి సంజయ్ గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. 2014 నుంచి 2023 వరకు భారతీయ జనతా పార్టీ తెచ్చిన బిల్లులకు అందరకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కేంద్ర మంత్రి ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు ఎలాంటి నిధులు తేలేదు. అదే కాకుండా ఆనాడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారి కుటుంబం అవినీతి చేసింది. కల్వకుంట్ల కవిత గారు బెర్తులు అడిగి ఉంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు అంతా జైలు పంపుతని చెప్పారు. ఆనాడు మీరు జైలు పంప కూడా కాపాడింది మీరే. మీలో లోపాయికారికి ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టి 2023 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. 2004లో వచ్చినటువంటి లోక్సభ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ కూడా గెలవలే. 9 స్థానాల నుంచి 0.
37% నుంచి 16% పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు. అంటే భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం చేసుకొని మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి ఒక ఆయన కేటీఆర్ గారు ఆదిలాబాద్ పోయి చెప్తా ఉన్నాడు. హరీష్ రావు గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ సమావేశం పెట్టి కాంగ్రెస్ కూటమి మహారాష్ట్రలో గెలవదని వారు చెప్తా ఉన్నారు. మరి ఎవరు లోపాయికారికి ఒప్పందం కూర్చుకున్నారు? మొన్న కేటీఆర్ గారు మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసినని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పిండు, మీడియాకి చెప్పిండు. ఇంతవరకు ఒక ఫోటో రాలేదు. ఏకంగా విశ్వేశ్వరరెడ్డి గారేమో అసలు మనోహర్ లాల్ ఖట్టర్ను గెలవలేదని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. మీరు లోపాయికారికి ఒప్పందం కూర్చుకురా, మేము కూర్చుకున్నాం చెప్పండి. మరి మీరు కుదుర్చుకురు కాబట్టే కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చింది. ఎంపీ ఎలక్షన్లో మీకు 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లో వారికి మీరు సహకరించారు. ఇప్పుడు వారు మీరు కలిసి భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి లోపాయికారి ఒప్పందంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేది చాలా స్పష్టం. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేక వేదికల మీద చెప్తూ ఉన్నారు, పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి, దీపావళి అప్పుడు అన్నారు, దీపావళి అయిపోయింది, క్రిస్మస్ వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది, సంక్రాంతి కూడా వస్తుంది, ఎప్పుడు ఉండబోతున్నాయి పొలిటికల్ బాంబులు, ఏం జరగబోతుంది? అంటే పొలిటికల్ బాంబులు అంటే వాస్తవంగా చెప్పాలంటే గవర్నర్ గారికి ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో 17A కింద అనుమతి కోరిర్రు. అనుమతి కోరితే ఇంకా గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ విచారణ జరుగుతుంది. తర్వాత జరగాల్సిన ఫార్మాలిటీలు జరుగుతాయి. అనవసరంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఒక వర్గం కేటీఆర్ గారిని కాపాడే ప్రయత్నం, ఇంకొక వర్గం అరెస్ట్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ గారు కోరుకుంటారు, కిషన్ రెడ్డి గారు కాపాడే ప్రయత్నం జరుగుతుంది. మరి గవర్నర్ గారు ఎందుకు అనుమతిస్తున్నారంటే కిషన్ రెడ్డి గారు అంటారు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారని. అంటే భారతీయ జనతా పార్టీ 2 నాలుకల దూరంతో ముందుకు పోతూ ఇప్పుడు ఫైల్ అనేది గవర్నర్ గారు ఉంది. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన బట్టి తక్షణమే దాని మీద విచారణ జరుగుతుంది. ధరణ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది. ఫోన్ ట్యాప్ వ్యవహారం కూడా చివరి దశ చేరుకుంది. అదే గొర్రెల స్కామ్ కూడా చివరి దశ చేరుకుంది. కమిషన్లు యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, అదే కాళేశ్వరం కావచ్చు, అన్నీ కూడా చివరి దశ చేరుకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ మధ్యకాలంలోనే 2 ఎక్స్ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారిని, చిరుమర్తి లింగయ్య గారిని కూడా ఇంట్రాగేషన్ చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా ధరణి రూపంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రూపంలో కావచ్చు, యాదాద్రి భద్రాద్రి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా అన్నింటిలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా జైలు పోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది మూసీకి సంబంధించి ఇప్పటికే అధికార పార్టీ ప్రజలకైతే ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పి కూడా చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు. అలాగే ఇక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పొలిటికల్ బాంబులు అయితే ఉండబోతున్నాయి. ఇప్పటికే అనేక కుంభకోణాల్లో అనేక కేసుల్లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కానీ ఈ మంత్రులు కానీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి కూడా టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో మణిశంకర్, పల్లవి టీవీ, గాంధీ భవన్ నుంచి.